కాకినాడ రూరల్లో రమణయ్యపేట సచివాలయం 1వ నూతన భవనం ప్రారంభమైంది. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి నాయకులతో కలిసి భవనాన్ని ప్రారంభించారు. గతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామన్నారు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 6,45,399 రూపాయలు ఈరోజు రమణయ్యపేట గ్రామాల్లో నేను సగర్వంగా కూటమి ప్రభుత్వం తరఫున చెప్పగలుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన కూటమి, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతున్నట్టు ఈ కూటమిలో ప్రతి పని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో చేసినటువంటి ఒక అభివృద్ధి బోర్డులు పెట్టడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో పెట్టినటువంటి అభివృద్ధి కూడా బోర్డులు పెట్టడం జరిగింది. దాని ద్వారా ప్రతిపక్షాలు ఎవరైనా సరే అందులో ఇంత తప్పు ఉన్నదన్నది ఛాలెంజ్ చేయమని నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను. జరుగుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధికి అడ్డుపడదాం, ఈ అభివృద్ధిని ఎట్లాగన్నా అడ్డుపడి ఏదో ఒక గొడవలు పొలగొడవలు అటువంటి సృష్టిద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈసారి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఏ వ్యక్తులైనా సరే అడ్డు వస్తే లా అండ్ ఆర్డర్ కానీ అడ్డు